ఒక సామెత వస్తుంది అంటే చెయ్యలేక మంగళవారం అంటే పని చేతగాక ఈరోజు మంగళవారం అన్నట్టుగా గాంధీ భవన్ లో జరుగుతున్న పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలను ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారనే ఒక నెపాన్ని ఈరోజు టీపీసీసీ చీఫ్ మీదకి నెట్టేసే ప్రయత్నం జరుగుతుందనేసి పిఏసీ సమావేశంలో జరిగిన చర్చ బయటికి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్ అయిందనే ఈరోజు ఒక మెసేజ్ బయటకు వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ పై సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమై 10 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకోలేకపోయాడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్ల కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గత శుక్రవారం హైదరాబాద్లో జరిగిన పిఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని అర్థమవుతుంది. ఇంకా మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్గా ప్రవర్తిస్తున్నాడు, క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలను సరిగ్గా హెచ్చరించడం లేదని ఈ పాయింట్ కింద మాట్లాడితే అంటే క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలు అంటే ఆయన ఎవరి గురించి మాట్లాడినరు? గతంలో ఏదైతే ప్రభుత్వ భూమిలో హైదరాబాద్లో 27 ఎకరాల భూమిలో ప్రైవేట్ బిల్డర్ కడుతున్న పెద్ద అధునాతన హైరేజు భవనాలను అడ్డుకునేందుకు పబ్లిక్ లిటిగేషన్ బిల్ని హైకోర్టులో వేయడం జరిగింది. ఇది అనిరుద్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే సొంతంగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల తిరుగుబాటు చర్యని కంట్రోల్ చేయలేకపోయిందని బహుశా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం చంద్రబాబుకు ఇక్కడ కోవట్లున్నారు, ఇది కనుక అరికట్టకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుంది, బనకచర్ల పూర్తి స్థాయిలో బంద్ కావాలంటే కోవట్ ఆటలు కట్టించాలనేసి ఇటు అనిరుద్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన పరిస్థితి కూడా చూసినాం. కాకపోతే అతని పైన ఎలాంటి చర్య తీసుకోకపోవడం పైన ఇటు రేవంత్ రెడ్డి అక్కసు వెళ్ళకక్కినట్టుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు మరియు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారన్న మాట కూడా మాట్లాడిండట. ఆ మాట కూడా సమాధానంగా 2 లక్షల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెప్పింది 21,000 కోట్లు మేము ఇచ్చినామని చెప్తున్నారు. కానీ రైతులందరికీ అంటే వీళ్ళు అనుకున్న రైతులకి రుణమాఫీ జరగాలంటే 31,000 కోట్లు అవసరం అని చెప్పారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసిందంతా 21,000 కోట్లు మాత్రమే. మరి మిగతా 10,000 కోట్లకు సంబంధించిన రైతులందరూ ఇక్కడ గోసపడుతుంటే ఏమని చెప్పి ఈరోజు మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినామని ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తారు. ఇక రెండో ముచ్చటకు వచ్చేసి రైతు భరోసా ఎవ్వరూ చేయనంతగా మేము 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లోకి వేసినాము, మేము రైతు రాజ్యం తెచ్చినామని చెప్తుంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 3 దఫాలుగా రైతు భరోసా ఎగ్గొట్టిన వైనం గురించి ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? అలాగే పెన్షన్ల విషయం 2,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ల విషయం కావచ్చు, తులం బంగారం విషయం కావచ్చు, మహిళలకి ఇస్తామన్న 2,500 కావచ్చు, ఇట్లా చూసుకుంటే పెద్ద లిస్టే ఉంది. ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ కాన్స్టిట్యున్సీలోకి పోయినా ప్రజలంతా తిరగబడుతున్న వైనం కనిపిస్తుంది. వీళ్ళు మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు సంక్షేమ పథకాల గురించి. ఆ సంక్షేమ పథకాల విషయంలో ఎంత డొల్ అన్న విషయము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎంత మోసం చేస్తుంది అనేసి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఏ నలుమూలలకు వెళ్ళినా, ఎక్కడ ఏ మూల కూసున్న ముసలమ్మని అడిగినా, నెక్కరేసుకొని బుడ్డోని అడిగినా కూడా ఈరోజు చెప్తున్న వైనం కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే పబ్లిక్లోకి వెళ్ళాలంటేనే భయపడుతున్న వైనం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి తన తప్పిదాన్ని తీసుకెళ్లి పిసిసి చీఫ్ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు చేత కావటం లేదు, సక్సెస్గా నడపలేకపోతున్నాడు అనేసి. మళ్ళొకసారి అగైన్ చూద్దాం. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా విఫలమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సాధ్యమైనంత వరకు కృషి చేయాలి. మనము అధికారాన్ని కోల్పోతే మళ్ళీ కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు తిరిగి అధికారంలోకి రాకపోవచ్చు.
నేనంతకాలం రాజకీయాల్లో ఉంటానో లేదో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ఖర్గే జోక్యం చేసుకొని మహేష్ను తిట్టినట్టు పార్టీకి ప్రభుత్వానికి మధ్య పిసిసి వారధిగా వ్యవహరించారని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సారాంశం ఏమిటంటే అదేదో సామెత అన్నట్టుగా పూర్తిగా తమ వైఫల్యాన్ని ఈరోజు పిసిసి చీఫ్ పైకి నెట్టే ప్రయత్నం జరుగుతుందన్నట్టు గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు చాలా జోరుగా వినిపిస్తున్నాయి. సో ఒక సామెత వస్తుంది, అంటే చెయ్యలేక మంగళవారం అంటే పని చేతగాక ఈరోజు మంగళవారం అన్నట్టుగా గాంధీ భవన్ లో జరుగుతున్న పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలను ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారనే ఒక నెపాన్ని ఈరోజు టీపీసీసీ చీఫ్ మీదకి నెట్టేసే ప్రయత్నం జరుగుతుందనేసి పిఏసీ సమావేశంలో జరిగిన చర్చ బయటికి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్ అయ్యిందనే ఈరోజు ఒక మెసేజ్ బయటకు వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ పై సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమై 10 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకోలేకపోయాడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్ల కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గత శుక్రవారం హైదరాబాద్లో జరిగిన పిఏసీ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని అర్థమవుతుంది. ఇంకా మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆప్షన్